హాయ్ అండి. నేను ఈరోజు మీతో ఒక చిన్న టిప్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో, మనకు చిన్నపిల్లలు కానీ, లేకపోతే తల్లులకు గానీ ఉపయోగపడుతుందండి. ఇది ఎంతో ఉపయోగపడుతుంది. చూడండి, మీ దగ్గర అంటే టౌన్‌లో ఉన్న వాళ్ళకి, సిటీస్‌లో ఉన్న వాళ్ళకి పొగ వేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటది కదా! అంటే బొగ్గులు దొరకవు. ప్లస్ మనం ఎలా చేసుకోవాలో తెలీదు. అలా ఐ మీన్ బొ పొగ వేసుకోవడానికి పరికరాలు కూడా ఉండవు. అయితే మీకు ఈజీగా పొగ వేసుకోవడానికి అండ్ సాంబ్రాణి పొగ వేసుకోవడానికి చిన్న పిల్లలకి, పెద్దలకి అందరికీ ఈ టిప్ చాలా ఉపయోగపడుతుంది. ఇలా మీ మీ మీకు బొగ్గులు దొరికితే వాటిని ఇలా వడలవెత్తుకునే గంటె ఉంటుంది కానీ దానిలో వేసుకొని స్టవ్ మీద పెట్టి ఇలా ఒక 1 మినిట్ అలా పొయ్యి వెలిగిస్తే మొత్తం రగులుకుంటాయి. మొత్తం పూర్తిగా నిప్పయ్యేదాకా ఉండాల్సిన అవసరం లేదు. ఒక 1 మినిట్ వెలిగించి ఆపేసి మనం విసనకర్రతో కానీ దేనితో అయినా విసురుకుంటే అది పూర్తిగా స్ప్రెడ్ అయిపోతుంది, అన్నిటికీ మొత్తం నిప్పైపోతుంది. సో ఈ టిప్పు చాలా ఉపయోగపడుతుంది న్యూ బోర్న్ బేబీస్కి అండ్ తల్లులకు కూడా పొగ వేసుకోవడానికి, ఎస్పెషల్లీ హూ ఆర్ ఇన్ సిటీస్. ఇది చాలా ఉపయోగపడుతుందండి. సో ఇలా నొప్పైన తర్వాత దాన్ని బాగా నోటితో అంటే చాలా జాగ్రత్తగా మరీ దగ్గరగా పెట్టి ఊదకండి. ఏదైనా ఒక ప్లేట్ కానీ లేకపోతే విసనకర్ర కానీ ఎత్తుకొని విసిరితే నొప్పి అయిపోతుంది పూర్తిగా. సో దాన్ని తీసుకొని వేస్ట్ ప్లేట్ కానీ ఏదైనా మీరు వాడినటువంటి ప్లేట్లో వేసుకొని, అండ్ మీ దగ్గర ఇవి ప్లేట్ లేకపోయినా మీరు వాడినటువంటి ప్యాన్ ఉంటుంది కండి, దోశ ప్యాన్, దాంట్లో వేసుకొని ఇలా పొగ పట్టించుకోవడమేనండి. పిల్లలకు కానీ తల్లులకు కానీ తలస్నానం చేసినప్పుడు ఇలా పొగ వేసుకొని మనం ఇంట్లో మొత్తం వేసుకోవాలనుకుంటే, దోమలు ఏదైనా ఉన్నా కానీ లేకపోతే మంచి వాసన రావడానికి వేసుకోవాలనుకుంటే ఇలా పెట్టుకొని ఇంటి మొత్తం పెట్టుకోవచ్చండి. సో ఈ టిప్ మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.